హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకి మరొక ఇండిపెండెంట్ హౌస్ని తీసుకొని రావడం జరిగింది. అలానే ఈ హౌస్ నో ఎఫ్టీఎల్, నో బఫర్ జోన్, నో హైడ్రా, ఒక మంచి లొకేషన్లో ఉండడం జరిగింది. ఈ హౌస్ మనకి గుర్రంగూడ లొకేషన్లో వస్తుంది. మంచి డెవలపింగ్ జరిగే లొకాలిటీలో ఈ హౌస్ అనేది ఉంది. ఈ హౌస్ మనకి 133 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది 2 BHK ఇండిపెండెంట్ హౌస్. ఈ హౌస్ మనకి మంచి లొకేషన్లో ఉందని చెప్పుకున్నాం కదా. సో అలానే ఈ హౌస్ మనకి డైమెన్షన్స్ కూడా 30x40 డైమెన్షన్స్తో వస్తుంది. మంచి స్పేషియస్గా, ఎక్కడ కూడా స్పేస్ అనేది వేస్ట్ చేయకుండా చాలా మంచిగా కట్టారు బిల్డర్. ఇంత మంచిగా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హౌస్ యొక్క సైజెస్, మనకు డైమెన్షన్స్ అనేది మంచి పర్ఫెక్ట్ డైమెన్షన్స్ అనమాట. ఒక మంచి బాక్స్ టైప్ ఉండే డైమెన్షన్స్. సో దాంతోపాటు ఈ హౌస్ మనకి 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీని కలిగి ఉంది. సో మనకి 30 ఫీట్ రోడ్, అలానే 30x40 డైమెన్షన్స్ అనమాట ఇది. సో ఈ హౌస్ మనకి G+1 పర్మిషన్తో వస్తుంది. అలానే LRS ఫుల్లీ పెయిడ్ హౌస్ అనమాట ఇది. సో ఈ హౌస్ మనకి 1150 SFTలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి హౌస్ మనకు సాగర్ హైవే నుంచి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే హౌస్ అనేది ఉండడం జరిగింది. అలానే హౌస్ యొక్క ఎలివేషన్ అయినా సరే, హౌస్ యొక్క ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ డిజైన్ కానీ చాలా బాగా ఇచ్చారు. మంచి క్లాస్ లుక్తో వస్తుంది హౌస్. అలానే వీళ్ళు వాడిన కలర్ కాంబినేషన్స్ కూడా హౌస్కి మరింత అందాన్ని ఇచ్చారు. బోర్వెల్ కూడా ఉంది. సో ఈ హౌస్కి 350 వరకు వేశారు బోరు, కానీ తక్కువలోనే వాటర్ పడ్డాయి. అలానే ఈ హౌస్కి మంచి సంపు కూడా అవైలబుల్గా ఉండడం జరిగింది. సో ఈ హౌస్ మనకు G+1 పర్మిషన్తో వస్తుంది ఈ హౌస్. సో అలానే హౌస్కి ఓనర్ చెప్తున్న కాస్ట్ వచ్చేసి 68 lakhs ఇది. సో ఇది నెగోషియబుల్ ప్రైస్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.